गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమ భాగవతోత్తముడైన ముచుకుంద చక్రవర్తి భగవంతుని స్తోత్రం చేసి భగవంతు దగ్గర సెలవు తీసుకున్నట్టు నమస్కారం చేసి బయటకు వచ్చారు. ఆ గుహ నుంచి వచ్చిన తర్వాత జనులందరినీ చూస్తే వాళ్ళు ఎప్పటిలాగా లేకుండా అందరూ తక్కువగా ఉన్నారంట, చిన్నగా ఉన్నారంట. ఆయన కాలంలో జనులందరూ చాలా ఎత్తుగా ఉన్నారంట, ఇప్పుడు ఎత్తు లేకుండా చిన్నదిగా ఉండేదని చూసి ఆయన కలికాలం వచ్చేసింది అని తెలుసుకొని ఇక పేదట మనం ఇక్కడ ఉండేదానికి మనం అర్హులము కాము అంటూ ఆయన బయలుదేరి బదరీకాశ్రమం వచ్చి అక్కడ నరనారాయణని ఆశ్రయించి భగవంతుడు అన్నారు కదా ఇంకో జన్మ ఉంది, అందుచేత భగవద్ ఆరాధనం చేస్తూ ఈ జన్మాన్ని ఎలానైనా పోగొట్టుకోవాలి అంటూ బదరికాశ్రమం వెళ్ళారు అని ముచుకుందుని యొక్క చక్రవర్తి యొక్క కథ. ఈ ముచుకుందునికి అనుగ్రహం చేసిన తర్వాత భగవంతుడు కూడా ఆ గృహం నుంచి బయటికి వచ్చారు, కృష్ణుడు కూడా. అలా వచ్చిన తర్వాత కృష్ణుడు ఇప్పుడు మథురకు వస్తున్నారు. అలా వచ్చేటప్పుడు అక్కడ ఏమిటంటే ఈ కాలయోని యొక్క సైన్యం 3 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ సంహరించాలి అంటూ బలరామస్వామితో గెలుచుకొని ఆ అత్తన మందిని సంహరించేటప్పుడు ఆ జరాసంధుడు కూడా అక్కడి నుంచి వచ్చేశాడు. వెంటనే భగవంతుడు ఇప్పుడు మనం యాదవుల్ని ఇక్కడి నుంచి ద్వారకా పట్టణంలో వెళ్ళి చేర్చాలి అంటూ భగవంతుడు ఇప్పుడు ఏం చేశారంటే ఆ జరాసంధుడితో పాటు యుద్ధం చెయ్యకుండా ఇప్పుడు ఏమిటంటే ఆ యుద్ధ భూమి నుంచి అక్కడి నుంచి పారిపోతున్నారంట. ఇలా పారిపోతూ ఉండేటప్పుడు జరాసంధుడు అనుకున్నాడు 18వ యుద్ధానికి వచ్చినాము, ఈ సమయంలో కృష్ణుడు భయపడ్డాడు అంటూ హేళనంగా మాట్లాడాడు. ఇలా కృష్ణుడు వెళ్ళినందువల్లే ఆ కృష్ణుడికి నార్త్ ఇండియాలో అంతా ఒక పేరు రంచోడ్ వీర్ అని పేరు. ఆ రణం అనే ఆ భూమిని వదిలేసి వెళ్ళినందువల్ల రంచోడ్ వీర్ అంటూ అందరూ ఇలాగ పేరు కూడా పెట్టుకొని అందరూ కృష్ణుని పొగుడుతారు. ఇలా కృష్ణుడు బయలుదేరాడంటే వెంటనే జరాసంధుడు కూడా హేళనంగా మాట్లాడుకుంటూ ఆ కృష్ణుడు వెనకాలనే జరాసంధుడు కూడా సైన్యంతో వస్తున్నాడు. దీనికోసమే ఇలా చేశారు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు బలరామస్వామి ఏం చేసినారంటే ఈ యాదవుల్ని ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఇక్కడి నుంచి ద్వారకా పట్టణానికి పంపించాలి. అక్కడ ద్వారకా అనే పట్టణం ఉందని ఈ దుష్టులకి అందరికీ తెలియకూడదు, తెలిసిందంటే అక్కడ కూడా దాడికి వస్తారు అంటూ ఇలా తెలియకుండా చెయ్యాలి అంటూ అవన్నీ మనసులో పెట్టుకొని జరాసంధుడితో యుద్ధం చెయ్యకుండా ఇక్కడి నుంచి బయలుదేరారు కృష్ణుడు బలరామస్వామి. ఈ యాదవులందరినీ కూడా అక్కడ సిద్ధంగా ఉండేటట్టుగా, కృష్ణుడే కదా, కృష్ణుడిపైనే కదా కోపం ఎక్కువ, అందుచేత కృష్ణుడి వెనకాల ఇలా వచ్చేటప్పుడు కృష్ణుడు కూడా ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం పైన ఎక్కినారు. ఒక చిన్న కొండ అది. ఆ కొండను పైన ఎక్కిన వెంటనే సైన్యంతో పాటు ఇతను కూడా ఎక్కకుండా ఈ కృష్ణుని ఇక్కడే సంహరిస్తాము అంటూ ఆ కొండ అంతా నిప్పు పెట్టించాడంట. అంతమంది సైనికులతో నిప్పు పెట్టించిన వెంటనే ఆ చెట్లన్నీ ఇలా నిప్పుతో ఇలా అని అందరి చోట్లోనూ ఆ నిప్పు అనేది ఇలా విస్తారంగా విస్తరిస్తూ వచ్చింది. ఈ నిప్పులో కృష్ణుడు కూడా దాంట్లో తగులుకొని జీవం వెళ్ళిపోతుంది అంటూ ఇలా చూస్తూ ఉన్నారంట జరాసంధుడు. అలా చూస్తూ ఉండేటప్పుడు బలరామస్వామి కృష్ణుడు ఏం చేశారంటే ఇద్దరు అక్కడి నుంచి దూకారు. ఆ సైన్యం అంతా దాటిపోయి వాళ్ళు అక్కడ దూకేశారు. కానీ జరాసంధుడు కొండనే చూస్తూ ఉన్నాడు. ఈ కృష్ణుడు బలరామస్వామి ఎలాగైనా బయటకు వస్తారు. చాలాసేపు చూసిన తర్వాత కృష్ణుడు బలరామస్వామి రాలేదు అని తెలుసుకొని ఆ కొండనే గబగబగబా అని ఇలా ఆ నిప్పుతో ఇలా అంతా విస్తారంగా అది విస్తరించి నిప్పుతో ఇలా ఎరుగుతుంది. దాన్ని చూసి దీంట్లోపల కృష్ణుడు బలరామస్వామి కాలం అయిపోయారు. ఇక నేనే గెలిచాను అంటూ అందరి దగ్గర చెప్పుకుంటూ తన యొక్క మగధ దేశానికి కృష్ణుడు బలరామస్వామి నా చేతిలో చనిపోయారు అంటూ విజయభేరి మోగించుకుంటూ ఇక్కడి నుంచి జరాసంధుడు బయలుదేరి తన యొక్క దేశానికి వెళ్ళాడు. ఇలా ఇతను వెళ్ళాలి అనే కృష్ణుడు ఇలా చేశారు. అలా అతను వెళ్ళిన తర్వాత ఎవ్వరికి తెలియకుండా ఈ యాదవులందరినీ తీసుకొని ద్వారకా పట్టణంలో అక్కడ పెట్టారు. ఈ మ్లేచ్చులు తర్వాత ఈ జరాసంధుడి దగ్గర నుంచి అన్నీ ఇక్కడ అపహరించుకొని వచ్చిన ఆ ధనమంతా ఇప్పుడు ద్వారకలో పెట్టి ఆ యాదవులని సుఖంగా పెట్టి అక్కడ జీవిస్తూ వస్తున్నాడు బలరామస్వామి కృష్ణుడు. ఇలా బలరామస్వామి కృష్ణుడు సజీవంగా ఉన్నారనేది ఇంకా జరాసంధుడికి తెలియదు. ఇప్పుడు ద్వారకలో నిశ్చింతగా ఉండేటప్పుడు ఆ రైవత వంశరాజు అయిన సూర్యవంశరాజు అయిన ఆ రైవతని యొక్క పుత్రుడైన రేవతిని బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి చూసేలాగా ఇక్కడ కాలం అయిపోయింది, నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళు
అక్కడ భగవంతుని యొక్క అంశమైన బలరామస్వామి ఉన్నారు. ఆ బలరామస్వామికి నీ కూతుర్నిచ్చి వివాహం చెయ్యంటూ బ్రహ్మదేవులు ఉన్నారు కదా, అలాగనే వచ్చి ఇప్పుడు ద్వారకలో ఆ భగవత్ స్వరూపమైన బలరామస్వామికి తన యొక్క కుమార్తె అయిన రేవతిని వివాహం చేయించి ఆయన బయలుదేరిపోయి భగవంతుని యొక్క ధ్యానం చేయాలి అంటూ హిమాలయానికి వెళ్ళిపోయారు. ఇలాగా రేవతి బలరామస్వామి యొక్క వివాహం చేసుకున్నారు. తర్వాత ద్వారకలో ఉండేటప్పుడు భీష్మక మహారాజు యొక్క పుత్రి అయిన రుక్మిణిని రాక్షస విధానంలో అన్ని అసత్తులు అన్ని దుష్టులు ఇలా చూసేటప్పుడు భగవంతుడు అలా గంభీరంగా రుక్మిణిని తీసుకొచ్చి రాక్షస విధానంలో వివాహం చేసుకున్నారు అని చెప్పిన వెంటనే పరీక్షిత్ మహారాజా పైన ప్రశ్నించారంట. ఏమిటంటే, అందరినీ గెలిచి ఎలా భగవంతుడు వచ్చి ఇలా వివాహం చేసుకున్నారు? ఆ రుక్మిణి వివాహం అనేది రాక్షస విధానంలో జరిగింది అని తెలుసుకున్నాము. ఆ వివాహాన్ని మీరు ఇలా చిన్నదిగా చెప్పారే, విస్తారంగా చెప్పాలి. ఇలాగ లోకానికే క్షేమమిచ్చే రుక్మిణి కళ్యాణాన్ని మీరు ఇంకా విస్తారంగా చెప్పాలి. ఎందుకు దీన్ని చిన్నదిగా చెప్పారు? ఇలా దండిగా కథలు విని విని ప్రతిరోజు విసిగ్గించుకుంటున్నారు అంటూ, అలా ఉంటేనే కదా చిన్నగా చెప్పి ముగించేస్తారు. అలా అనుకుని మీరు చిన్నదిగా చెప్తున్నారా? అది కాదు, ఇలా భగవద్గుణం విని 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 మాకు ఇంకా కూడా మీరు చెప్పేదంతా నూతనంగా ఉంది, కొత్తదిగా ఉంది. శృతజ్ఞో నిత్య నూతన అంటూ ఆ భగవద్గుణం పైన ఆశ ఉండే వాళ్ళకి నేనే కదా విన్నాము అంటూ అని తోచదు. ఉదాహరణకి చెప్పేటప్పుడు పెద్దలందరూ నిన్ననే కదా కాఫీ తాగినాము, నిన్ననే కదా ఇడ్లీ తిన్నాము అని ఈరోజు ఉంటుందా? అది ప్రతిరోజు తినే ఇడ్లీ, ప్రతిరోజు తినే అప్పడాలు, ప్రతిరోజు తినే కాఫీ మనకి కొత్తదిగానే ఉంది కదా. దానికి కారణం ఏమిటంటే దానిపైన ఉండే ఆశ. అలా భగవద్గుణంలో కానీ కూడా మనకు ఆశ ఉంటే అది మనకు నేనే కదా విన్నామని అనుకోకుండా విసిగించుకోము. అలాగా మీరు చెప్పే భగవద్గుణ కథామృతాన్ని మా చెవిలో విని విని మీరు ఏ కథ చెప్పినా కానీ అది మాకు కొత్తదిగానే ఉంది, అందుచేత ఈ కథను కూడా మీరు విస్తారంగా చెప్పాలి అంటూ పరీక్షిత్ మహారాజా ప్రార్థన చేసిన వెంటనే రుక్మిణీ కళ్యాణాన్ని విస్తారంగా ప్రారంభించారు బ్రహ్మనిష్ఠులు శుకాచార్యులు. విదర్భదేశం అని చెప్పే నాగ్పూర్ అంటారు కదా ఈరోజు, అది విదర్భదేశం. ఆ విదర్భదేశాన్ని పరిపాలించేవారు భీష్మక మహారాజు అని పేరు. ఆ భీష్మక మహారాజుకి 5 పుత్రులు, రుక్మి, రుక్మగ్రజన్, రుక్మరథుడు అని 5 పుత్రులు. వీళ్ళందరూ కృష్ణుని ద్వేషించేవారు, శిశుపాలుని యొక్క స్నేహితులు. అందరూ కృష్ణుని ద్వేషించే వాళ్ళు, దుష్టులు. ఆ 5 పుత్రుల తర్వాత ఒక పుత్రి పుట్టింది. ఆమెకి రుక్మిణి అని పేరు. ఆ రుక్మిణినే సాక్షాత్ మహాలక్ష్మి యొక్క స్వరూపం. ఆ రుక్మిణి ఎలాగైతే భగవంతుడున్నారో భగవంతునికి తగ్గట్టు అన్ని రూపగుణములతో ఉన్న స్త్రీ రుక్మిణి. ఆ రుక్మిణి కృష్ణుని వివాహం చేసుకున్నారు అని చెప్పి రుక్మిణీ కళ్యాణ వివాహ కథను ప్రారంభించారు. ఇలా రుక్మిణి చిన్నప్పటి నుంచి సోపశ్రుత్య ముకుందస్య రూపవీర్య గుణాశ్రయ అంటూ ఇలా విని 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 కృష్ణుణ్ణే తాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నదంట. అలాగనే తన్ను కూడా కృష్ణుని వివాహం చేసుకోవాలంటే తాను ఎలా ఉండాలి అంటూ అలా ఉందంట. భగవంతుడు అని తెలిసిందంట రుక్మిణికి. అలా తెలుసుకొని తాను తన జీవితంలో అలా జీవించేదానికి ప్రారంభించింది. కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలని అందరూ ఆశపడచ్చు, కానీ కృష్ణుడికి తగ్గట్టు ఉండాలి కదా. అలాగ ఉండేలాగా రుక్మిణి తను చిన్నప్పటి నుంచి అలా తన జీవితాన్ని గడుపుకుంటూ వచ్చింది కృష్ణుడికి పైన ఆశతో. భీష్మక మహారాజా పుత్రి అయిన రుక్మిణికి వివాహం చేస్తామనుకుంటూ అందరి మంత్రిని కూర్చోబెట్టి తన బంధువులతో పాటు ఇలా రుక్మిణికి కృష్ణునికి వివాహం చేస్తామంటూ నిశ్చయించారు భీష్మక మహారాజా. అలా నిశ్చయిస్తూ ఉండేటప్పుడు ఆ రుక్మి లేచాడు. రుక్మికి కృష్ణుడి పైన కోపం. ఏమన్నాడంటే, అయం హి జారచోర శిఖామణి అంటూ ఇతని యొక్క చరిత్ర బాగలేదు. చిన్నప్పటి నుంచి ఏదో అది వచ్చి దొంగలించాడు, ఇది దొంగలించాడు అంటూ ఇతని యొక్క చారిత్రం లేదు. ఏ అమ్మాయిని చూస్తే కానీ తీసుకెళ్ళిపోతాడంట. అలాంటిది చెడు చెడు విషయాలన్నీ ఇతని గురించి తెలుసు. ఇలాగ ఉండే అతను మన కులోచితుడు కాదు కాబట్టి ఇతన్ని వివాహం చేసేది సరికాదు. మన రుక్మిణికి వివాహం చేయాలంటే నా స్నేహితుడు చైద్య దేశపు రాజైన శశిపాలుడే సరైనవాడు, అతనికే వివాహం చెయ్యాలి అంటూ రుక్మి అన్నాడు. మొదటి కొడుకు కాబట్టి రుక్మి నెక్స్ట్ పరిపాలించే రాజు కాబట్టి రుక్మి యొక్క మాటను మీరేలాగా భీష్ముడికి తోచకుండా భగవంతుని యొక్క సంకల్పం ఎలా జరుగుతుందో అలా జరగనివ్వని అంటూ భీష్మ మహారాజు కూడా శిశుపాలుడితో వివాహం అనేది ఏర్పాట్లు చేశారు.
ఇలా శిశుపాలుడితో వివాహం జరగబోతుంది అనే విషయం రుక్మిణి చెవిలో వినపడిన వెంటనే త్వరగ తప్పి కింద పడిపోయిందంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణుని వివాహం చేసుకోవాలి, కృష్ణుని వివాహం చేసుకోవాలి అంటూ తన జీవితాన్ని అంత చక్కగా కృష్ణునికి భార్యలా ఉండేలాగా ఇలా జీవిస్తూ తను ఉండేటప్పుడు ఇలా విన్న వెంటనే స్పృహ తప్పి కింద పడి తర్వాత చాలా బాధతో ఏం చెయ్యాలి అని తెలియకుండా ఉండేటప్పుడు అక్కడ ఒక భాగవతోత్తములు వచ్చారు. ప్రతిరోజు ఆయన వస్తారంట. ఆయన వచ్చి ఇలా ఉంచవర్తి ధర్మంతో తలపాక కట్టుకొని చేతిలో అక్షత పట్టుకొని ఇలా వస్తారు భాగవతులు, భగవన్నామం చెప్పుకుంటూ. అలా వచ్చిన తర్వాత ఆ దుఃఖంలో కూడా రుక్మిణి అతని యొక్క చరణారవిందాన్ని ఇలా కడిగి ఆ పాద ప్రక్షాళనం చేసి అన్ని ఉపచారములు చేసి ఇలా నిలబడుకోనుంది. ఉండే రుక్మిణి యొక్క ముఖం ఎప్పటిలాగా ప్రసన్నంగా లేదు. ఆ భాగవతులు ఏం జరిగింది అని అడిగిన వెంటనే విషయం అంతా చెప్పిన వెంటనే తర్వాత రుక్మిణి ఏమనిందంటే, కృష్ణుడి గురించి కొంచెం సందేశం, కొన్ని విషయాలు నేను ఇస్తాను, మీరు వెళ్ళి వెంటనే కృష్ణుడి దగ్గర మీ నోటితో ఆ విషయాలన్నీ చెప్పాలి, నేను చెప్పినాను అని ఈ సహాయం మీరు చేసి పెడతారని అడిగిన వెంటనే, ఇది నాకు చరమ భాగ్యము, మహావిష్ణువుకు మహాలక్ష్మికి వివాహం చేసి పెట్టే భాగ్యం నాకు, వెంటనే బయలుదేరుతాను అంటూ సందేశం అంతా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఏమి ఆశ్చర్యం అంటే, ఈ నాగ్పూర్ నుంచి అహ్మదాబాద్ దాటి ఉండే ఆ ద్వారకకు కళ్ళు మూశారంట. కళ్ళు తెరిచిన వెంటనే ద్వారకలో ఉన్నారంట. అప్పుడు ఆయనకి తెలిసింది ఇది భగవంతుని యొక్క సంకల్పం, మన ప్రయత్నం కాదు అంటూ. అలా ద్వారకలో వచ్చేటప్పుడు భగవంతుడు ఏమి చెప్పి పెట్టారంటే, ఈ రాజ్య నిర్వాహం కోసం ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకి ఆఫీస్లో చూడాలి, కానీ ఇలా భాగవతులు, వేదవిత్తులు, యాగం చేసిన దీక్షితులు కానీ వచ్చినారంటే వెంటనే వచ్చి నా దగ్గర చెప్పాలి, నా దగ్గర వచ్చి వదిలేయాలి అని భగవంతుడు ఆజ్ఞాపించారు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి 2 నెలల జీతం ఎక్కువ అని చెప్పారు. అందుచేత ఎవరైనా వస్తే ఇతను నావారు, ఇతను నావారు అని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర వదిలేస్తారంట. అలా ఈ భాగవతుని దగ్గర కూడా భాగవతుల్ని కూడా తీసుకెళ్లి భగవంతుడి దగ్గర వదిలిన వెంటనే కృష్ణుడు మొదట ఏమి మాట్లాడకుండా మంగళ స్నానం అంతా చేయించి, తాను చేసేటప్పుడు పక్కనే కూర్చోబెట్టి భోజనం అంతా చేయించి, తాను కట్టుకునే వస్త్రాన్నిచ్చి కట్టుకొని చెప్పి అలా సర్వోపచారం చేసి ఆ భాగవతుల యొక్క పాద సేవ చేసుకుంటూ మాట్లాడేదానికి ప్రారంభించారు. మీరందరూ మీరు మీ యొక్క ధర్మానుష్ఠానం వీటంటేనే సంతోషంగా ఉంటారే, విప్రాన్ సులాభ సంతుష్టాను, అలాంటి వారైనా మీరు ఇక్కడ నన్ను వచ్చేదానికి చేసేదానికి ఏమి వచ్చారు అంటూ ఇలా పరమ కరుణామూర్తిగా అతని పాదసేవ చేసుకుంటూ మాట్లాడుతున్నారంట ప్రభువులు. అలా మాట్లాడి ఇక్కడికి ఎందుకు వచ్చారు, నాతో మాట్లాడడానికి వచ్చారా, మా అన్నతో మాట్లాడడానికి వచ్చారా, ఏం విషయం అని అడిగిన వెంటనే ఆ భాగవతులు కూడా లేచి నిలబడుకొని కూర్చొని కృష్ణుని చేతుల్ని పట్టుకొని, విదర్భ దేశం రాజు అయిన భీష్ముడి యొక్క పుత్రి అయిన రుక్మిణి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశతో ఉంది. ఆ రుక్మిణి కొన్ని సందేశాలు ఇచ్చి పంపించింది, అది మీ దగ్గర చెప్పేదానికే నేను వచ్చాను అంటూ ఈ భాగవతుల పైన ఆ రుక్మిణి సందేశాన్ని ప్రారంభించారు. ఈ రుక్మిణి సందేశం అనేది రుక్మిణి యొక్క భావం. అదే శుకాచార్యుల బ్రహ్మనిష్ఠులు 7 శ్లోకంగా వర్ణించారు. 7 రత్నముల్లాగా దాన్ని తీసుకొచ్చి ఆ భాగవతులు భగవంతుడి దగ్గర వర్ణిస్తున్నారు. అలా వర్ణించేటట్టు బ్రహ్మనిష్ఠులు శుకాచార్యాలకు అన్నారు. మొదటి శ్లోకం, శుత్వా గుణాన్ భువన సుందరా శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైః హరతోంగతాపో రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం త్వయ్యచ్యుతా ఆవిశతి చిత్తం అపత్రపం మే శ్రుత్వా గుణాన్ భువన సుందరా. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధంగా ఆ రుక్మిణి సంబోధన చేస్తుందంట కృష్ణుణ్ణి. ఈ శ్లోకంలో 2 విధములుగా హే అచ్యుత భువన సుందర అంటూ 2 సంబోధన. హే భువన సుందర అంటే ఏమిటంటే, సాధారణంగా ప్రపంచంలో వివాహం చేసుకోవాలంటే మొదట ఏం చూస్తారు, మొదట చూసేది రూపం. బాగా అందంగా ఉన్నాడంటేనే పైన ఏం చెందినాడు, ఏ కుటుంబం, వాళ్ళు మనకు సరిగా వస్తారా అంటూ ఆలోచిస్తారు కదా. ఫస్ట్ చూసేది రూపమే, ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇక్కడ అది మనసులో పెట్టుకొని హే భువన సుందర అంటూ భువనంలోనే అందంగా ఉండేవాడైన నీకు నేను ఇక్కడ ఇలాగ సందేశం పంపిస్తున్నాను అనుకోవద్దు ప్రభో. దీనికి అర్థం ఏమిటంటే, భువన సుందర అంటే ఏమిటంటే ఎవరు
ఏ ప్రభువులు ఇక్కడ చరాచరమైన వస్తువుల లోపల అంతర్యామిగా ఉంటే, ఆయన ఉంటేనే అది సుందరంగా ఉంటుందంట. అలా ఆయన కానీ లేకపోతే ఏమంటారంటే, లోపల ఆత్మ లేకపోతే దాని శవం అని చెప్పి అందరూ వెళ్ళి శ్మశానంలో వెళ్ళి దాన్ని ఇలా పూడ్చేస్తారు. అందుచేత అతను ఉంటేనే, లోపల ఉంటేనే గోవిందుడు, గోపాలుడు, శ్రీనివాసుడు అని పిలుచుకుంటూ వస్తాడు. పార్వతమ్మ, కామాక్షి, మహాలక్ష్మి అని చెప్తారు. ఆమె ఆ భగవంతుడు కానీ లోపల లేకపోతే అందరూ శవం అంటారు. అలాగా ఎవరు లోపల ఉంటే ఈ భువనం అనేది సుందరంగా ఉందో, అతను లేకపోతే మనుష్యులు మాత్రం కాదు, జంతువులు ఏదైనా సరే అతను ఉన్నందువల్లనే అది ఇలాగా సుందరంగా ఉంది. అలాంటి ప్రభువులైన మీరు భువన సుందర అని చెప్పి మీ యొక్క గుణములు చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. అది విని మీ యొక్క గుణములు విని విని ఏమైందంటే, హరతుంగతాపం, చాలా సంవత్సరములుగా చాలా జన్మములుగా ఉండే మనసులో ఉండే తాపములన్నీ మీ గుణము విని విని వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో అందరికీ కళ్ళు అనే జ్ఞానేంద్రియం ఉంది కదా, ఆ జ్ఞానేంద్రియంతో అందరూ వాళ్ళకి కావాల్సింది చూసుకుంటూ దీనివల్ల ధన్యమైనాను అని అందరూ చెడుతున్నారు. కానీ అసలైన ధన్యం ఎలా దక్కుతుంది అంటే, మిమ్మల్ని చూసిన తర్వాతనే దక్కుతుంది. అలాంటి దర్శనం నాకెప్పుడు ఇస్తారు అని చెప్పి హే అచ్యుత అని పిలిచి, ఎందుకు అచ్యుత అని పిలిచిందంటే, ఇప్పుడు నేను సిగ్గు వదిలి ఇలా సందేశాన్ని మీకు పంపిస్తున్నానే, ఇలా పంపించడాన్ని మీరు తప్పుగా అనుకోకూడదు. మీరు భక్తులైన ఎవ్వరిని ఇలా వదలకూడదు కదా, భక్తాన్ నత్యావయతీతి అచ్యుత అంటూ అలా అచ్యుత అని పిలిచి, హే ప్రభు నన్ను కాపాడాలి అంటూ, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అంటూ ఇలా సందేశం పంపించిందంట. ఆ భాగవతుల దగ్గర మొదటి శ్లోకంలో, నేను ఇలా సిగ్గు వదిలి రాశాను అని తప్పుగా అడుగుకూడదు, మీలాంటి వారి ప్రపంచంలో ఇంకొకరు లేరు, అందుకే మీకు ఇలా సందేశం పంపించాను అని చెప్పేలాగా మొదటి శ్లోకంలో రుక్మిణి యొక్క సందేశం ఇలాగా బ్రహ్మనిష్ఠులు మొదటి శ్లోకాన్ని వర్ణించారు. తర్వాత రెండో శ్లోకంలో, కత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యావయ ద్రవిణధామభిః ఆత్మతుల్యం ధీరాపతిం కులవతీ నవృణీత కన్యా కాళేంద్రసింహ నరలోకమనోభిరామం నరలోక మనోభిరామం. హే నృసింహ, హే ముకుంద అని రెండు సంబోధన. ముకుంద అంటే ఏమిటంటే, మోక్షాన్ని ఇచ్చేవారికి ముకుంద అని పేరు. మోక్షమునిచ్చే ముకుంద, నిన్ను నేను వివాహం చేసుకోవాలని ఇలా నేను సందేశాన్ని పంపించాను. మీరు ఎలాంటి వారు నాకు తెలుసు. మీ యొక్క కారుణ్యం, మీ యొక్క గుణము, మీ యొక్క కులము, మీ యొక్క ధనము, మీ యొక్క రూపము, మీ యొక్క సంపత్తు అన్నీ తెలుసు నాకు. ఇలాగ మీ పైన నేను ఆశపడ్డాను అంటే మీలాగా నేను ఉండాలి కదా, అలా ఉంటేనే కదా మీ పైన ఆశపడచ్చు. అలాగ మీరు ఎలా ఉన్నారో మీకు తగ్గట్టుగా విద్యావయ ద్రవిణ ధామభిగి ఆత్మతుల్యం అంటూ చదువులోను, వయస్సులోను, రూపములోను, శీలములోను, గుణములోను, అంతస్తులోను, ధనములోను, అన్నిటిలోనూ సరైన అమ్మాయి ఎవరంటే అదే నేనే మీకు అంటూ అంత కాన్ఫిడెన్స్గా రుక్మిణీదేవి అంటుందంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా తన్ను పెంచుకోనుంది భగవాను కోసం. అలా చెప్పి, ప్రభు అలాంటి వారైనా మీరు వచ్చి మీకు తగ్గట్టుగా ఉండేవాడిని నేను. కాళే నృసింహ నరలోకమనోభిరామ్. మీ దగ్గర ఎవరు, అందరూ మీ దగ్గర వచ్చి రమిస్తారు కదా, అందుకోసమే మీకు రాముడు అనే పేరు కూడా. అలాంటి వారైన మీరు హే నృసింహ నన్ను వదలకూడదు అని చెప్తుందంట. నృసింహ అంటే ఇక్కడ ఏమి అర్థం అంటే, అక్కడ సూక్ష్మంగా ఒక విషయం ఉంది. భగవంతుని నరసింహావతారం చేసి ఆ హిరణ్యకశిపుని సంహరించి సింహాసనంలో కోపంగా కూర్చొనేటప్పుడు ఎవ్వరు స్తోత్రం చేసి సమాధానం కాలేనప్పుడు బ్రహ్మదేవులు వెళ్ళి వైకుంఠంలో ఉండే మహాలక్ష్మిని పిలుచుకొచ్చారు. అప్పుడు మహాలక్ష్మి అనింది, నేనొస్తే మా నాథుడు సమాధానం అయిపోతాడు అంటూ ఇలా అలా సంతోషంగా కాన్ఫిడెన్స్గా వచ్చిందంట మహాలక్ష్మి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాథుడు ఎక్కడా అని అడిగిన వెంటనే సింహాసనంలో కూర్చున్నాడంటే ఆశ్చర్యంగా చూసి అలాగే నిలిచిపోయిందంట మహాలక్ష్మి. ముందు వెళ్ళలేదు, వెనక వెళ్ళలేదు, ఆశ్చర్యంతో చూస్తుంది. ఏమిటంటే
మెడకి పైన సింహరూపం, మెడకి కింద మనుష్య రూపం ఇలా ఉంటే ఆ మూర్తి ఇలా వస్తారని అనుకోలేదు కదా భగవంతుడు ఇలా ఉంటారు అంటూ. అప్పుడు ఆశ్చర్యంతో నేను నీ దగ్గర రాకుండా ఉండిపోయినాను, అది మనసులో పెట్టుకొని మీరు ఇక్కడ రాకుండా ఉండకూడదు, మీరు ఎందుకు అవతారం చేశారు నరసింహ అవతారం? మీ యొక్క ప్రహ్లాదుని యొక్క భక్తుడైన అతను వాక్కును సత్యం విధాతం నిజభృత్య భాషణం అంటూ దాన్ని సత్యం చేసేదానికి కదా మీరు అవతారం చేశారు. అలాగా నేను కూడా ఒక ఉత్తమ భక్తురాలుని, నా యొక్క మాటను కూడా మీరు సత్యం చేసేదానికి నన్ను వచ్చి తీసుకెళ్ళాలి అని 2వ శ్లోకంలో అద్భుతంగా ప్రార్థించింది రుక్మిణి. పైన 3వ శ్లోకంలో తన్మే భవాన్ ఖలు వృతః పతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభో విధేహి మా వీరభాగం అభిమర్శతు చైద్యారాత్ గుమాయువన్ మృగపతేః బలిం అంబుజాక్ష. హే అంబుజాక్ష అంటూ ఏ పుండరీకాక్ష అని పిలిచి, నీ కళ్ళు ఎలా తామర పువ్వు యొక్క ఆకులు ఎలా ఉంటుందో, తామర పువ్వులో ఉండే ఆ పువ్వు యొక్క చిన్న చిన్న దళము ఎలా ఉంటుందో అలా ఉండే కళ్ళు ఉండే నీకు పెద్ద చూపుగా ఉన్నావే, ఇక్కడ నేను కష్టపడుతున్నారే, అక్కడి నుంచి నువ్వు అనుగ్రహం చెయ్యాలి ప్రభో అంటూ పిలిచి, నీకు నేను సమానమైన స్త్రీని, నువ్వు నన్నే వివాహం చేసుకోవాలి, అలాగ ఉండే నన్ను ఇప్పుడు ఏమిటంటే నువ్వు చూస్తుండగానే శిశుపాలుడు నన్ను వివాహం చేసుకున్నాడంటే అది నీకే అవమానం కృష్ణ అని చెప్తుందండి. ఏమిటంటే ఒక అడవిలో ఒక ఉత్తమమైన మాంసం ఉంది. ఆ మాంసం తినేదానికి ఒక పక్కన సింహము ఉంది, ఇంకొక పక్కన నక్క కూడా దాన్ని చూస్తోంది. అలా సింహం చూస్తూ ఉండేటప్పుడు ఆ నక్క వచ్చి ఆ మాంసాన్ని తీసుకెళ్ళిందంటే అప్పుడు అవమానం సింహానికా మాంసానికా? అలాగ మాంసంలాగా ఉండే నన్ను నక్కలాగా ఉండే శిశుపాలుడు వచ్చి నన్ను అపహరించుకొని వెళ్ళకూడదు, ఈ మాంసం నీకే ఉండాలి, నీకే అర్హమైనది, అందుచేత నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అంటూ చెప్పి అలాగ వచ్చి హే వీరా అని పిలిచింది. వీరా అంటే ఏమిటంటే వీరుడంటే రాముడే. అద్రీజావినూతుడు భద్రగిరీశుడు సాక్షాత్కర్యచీన జగదేక వీరుడు ఏడనున్నాడు ఏడనున్నాడు జాడ తెలియరాదు నా పాలిరా మూడు ఏడనున్నాడు ఏడనున్నాడు. భద్రాచల రామస్వామి అనేటప్పుడు సాక్షాత్కరించిన జగదేక వీరుడు అంటూ భద్రాచలంలో ఉండే రామచంద్రమూర్తిని జగదేక వీరుడు అన్నారు. అందుచేత ఈ ప్రపంచంలో వీర అంటే రామచంద్ర ప్రభులే. అసహాయ శూరా అంటూ వేదాంత దేశికులు అనేటప్పుడు 1 మ్యాన్ ఆర్మీ అన్నారు భగవంతుణ్ణి. అలాగే వీరుడంటే రాముడే కదా, ఇక్కడ వీర అని రాముణ్ణే పిలిచిందంట రుక్మిణి. ఏమిటంటే పోయిన అవతారంలో మీరు అవతారం చేసినప్పుడు ఈ శిశుపాలుడే ఆ పాపినే రావణాసుడుగా పుట్టాడు. అప్పుడేమిటంటే ఆ రావణాసుడి సంహార కారణంగా నన్ను తీసుకెళ్ళి ఆ లంకలో 10 నెలలు కష్టపడేలాగా చేశారు. ఈ జన్మలో అదంతా చెయ్యకూడదు, ఈ జన్మలో నాకు మిమ్మల్ని వదిలిపెట్టే ఆ దౌర్భాగ్యం నాకు ఉండకూడదు, అతను నన్ను చూడనే కూడదు, అలాగా ఈ జన్మలో నన్ను కళ్ళుతో కూడా మీరు నన్ను తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేలాగా సంకేతంగా వీరాని పిలిచి నన్ను తీసుకెళ్ళిపోండి, అతను నన్ను చూడకూడదు అంటూ ఇలాగా మాంసమైన నన్ను శిశుపాలుడు ఎత్తుకెళ్ళాలంటే మీకే అవమానం, నన్ను మీరే స్వీకరించాలి అంటూ ఈ 3వ శ్లోకంలో రుక్మిణి అనింది. పైన 4వ శ్లోకం ఊర్తేష్టదత్త నియమ వ్రత దేవ విప్ర గుర్వర్చనాది బిరల భగవాన్ పరేశగా ఆరాధితగా యది గదాగ్రజయేత్యపానిం
గృహ్ణాతు మే నదమఘోష సుతాదయోన్యే గృహ్ణాతు నదమఘోష సుతాదయోన్యే. పెద్దలంతా ఏమంటారంటే దీంట్లో రుక్మిణి ఏమి ప్రార్థన చేయలేదు, నా భాగ్యం ఉందంటే భగవంతుడు వస్తాడు అంటూ భగవంతుని దగ్గర వదిలేసిందంట భగవంతుని యొక్క డెసిషన్ని. ఒకవేళ నేను జన్మములో పూర్త ఇష్టదత్త నియమం వ్రత దేవ విప్ర అంటూ పూర్తధర్మం అని పేరు, ఇష్టధర్మం అని పేరు. పూర్తధర్మములు అంటే ఏమంటే ఇలా కొలము వచ్చేలా చేయటము, తర్వాత గుళ్ళు కట్టించడము, బళ్ళు కట్టించడం, ఇవన్నీ పూర్తధర్మం అని పేరు. ఇష్టధర్మం అంటే మనకు కావాల్సింది చేసుకునేది. తర్వాత నియమములు, వ్రతములు, పూజలు, దేవతార్చనము, పితృర్చనము, ఇవన్నీ జన్మాంతరంలో నేను బాగా కొండలు కొండలుగా చేసి పెట్టినానంటే ఆ పుణ్యం ద్వారా భగవంతుడు ఈ జన్మలో వస్తాడు. కానీ నా సామర్థ్యంతో భగవంతుడు రాగలుగుతాడా? నేను ఇలాగంతా పిలిచినా కానీ జన్మ జన్మములో నేను అలా చేసుంటే భగవంతుడు తప్పకుండా వస్తాడు. ప్రభో అలాగ నేను చేసినానే అనుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి, అలా చేసుంటే నువ్వు తప్పకుండా వస్తావు, వచ్చి నన్ను చేతిలో పట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్తావు, అలాంటి కృష్ణుడైన రాకను నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఇలా భగవంతుని దగ్గర నువ్వు రావాలి నువ్వాలి ప్రార్థించకుండా, ప్రభో నేను అలా చేసి ఉంటే నువ్వు వచ్చి నా తప్పకుండా కాపాడాలి అంటూ ఇలా ప్రార్థనలాగా ఒక శ్లోకం చెప్పింది రుక్మిణి. పైన 5వ శ్లోకం, శ్రోభావినిత్వమజితోద్వహనే విదర్భాన్ గుప్తగా సమేత్య పృతనా పతిభిః పరీతః నిర్మత్య చైద్య మగధేంద్రబలం ప్రసహ్య మాం రాక్షసేన్ మిథినాగా ఉద్వగా వీర్యశుల్కా. ఈ శ్లోకంలో పిలిచేటప్పుడు హే అజిత అని పిలిచింది. అజిత అంటే ఎవ్వరు గెలవలేరు. ఎందుకు అలా పిలిచింది అంటే పైన కారణం ఉంది. ఎందుకంటే నువ్వు పైన మంచివాడిగా వచ్చి మా తండ్రి తర్వాత మా అన్నలందరినీ సమాధానం చేసి తర్వాత నన్ను వివాహం చేసుకోవాలంతా అనుకోవద్దు. వీళ్ళందరూ దుష్టులు. చిన్నప్పటి నుంచి నీ దగ్గర ద్వేషించాలి అని ద్వేషిస్తూ దాన్ని కంకణం కట్టుకొని ఇక్కడ వీరుండారు, వీళ్ళందరూ దుష్టులు, వీళ్ళు చెప్తే అంతా వినరు. ఇలా నువ్వు వచ్చినావంటే నీకే ఏదైనా చేస్తారు వీళ్ళు, అందుచేత ఇలాగ వీళ్ళతో మాట్లాడాలంతా అవసరం. నువ్వేం చెయ్యాలి అంటే ఇలాగ వీళ్ళ సమాధానం చేసి నన్ను పెళ్లి చేసుకోవాలి అంట అనుకోకుండా ఈ క్షత్రియులకి ఇంకొక విధానం ఉంది, రాక్షస విధానంలో వివాహం చేసుకోవచ్చు ధర్మమే అంటూ, అలాగా నన్ను రాక్షస విధానంలో వివాహం చేసుకువెళ్ళు. అలా ఎత్తుకెళ్ళేటప్పుడు సైన్యంతో పాటు అన్ని దేశపు రాజాలు ఇక్కడ ఉంటారు, వాళ్ళందరినీ గెలిచి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, అలా గంభీరంగా తీసుకెళ్ళి నువ్వు ఉండాలి అంటూ అందుకే అజిత అని పిలిచింది. నిన్ను ఎవరు గెలవగలరు? అలాంటి వీర్య పరాక్రముడైన నువ్వు వచ్చి నన్ను రాక్షస విధానంలో ఇలా ఎత్తుకొని వచ్చి నన్ను వివాహం చేసుకోవాలి అంటూ 5వ శ్లోకంలో చెప్పింది. పైన 6వ శ్లోకంలో నువ్వు ఎలా నన్ను ఎత్తుకోవాలి ఎత్తుకెళ్ళాలి అంటే అది కూడా చెప్పేసిందంట రుక్మిణి. మంచి సామర్థ్యశాలి బుద్ధిరాలు బాగా. పైన 6వ శ్లోకం, అంతఃపురాంతరచరీం అనిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామి ఉపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవి యాత్రా యస్యాం బహిః నవవధూ గిరిజాం ఉపేయాత్ గిరిజాం ఉపేయాత్. ఇక్కడ ఏమనిందంటే 6వ శ్లోకంలో, ఏ ప్రభో నన్ను వచ్చి ఎలా తీసుకెళ్ళాలి అంటుందంట. ఏమనిందంటే అంతఃపురాంతరచరీం అనిహత్య బంధూన్, ఇక్కడ నువ్వు వచ్చి నా బంధువుల్ని ఎవరిని సంహరించకుండా నన్ను తీసుకెళ్ళాలి. అలా ఎవరిని సంహరించకుండా అంతఃపురం నుంచి నేను ఎలా తీసుకెళ్లేది అంటూ నువ్వు ఆలోచిస్తున్నావా? కృష్ణుడు ఏమి ఆలోచిస్తాడో దాన్ని అనుకొని ఇక్కడ పైన రుక్మిణి అందంగా మాట్లాడుతుందంట. ఇలా ఎవరిని చంపకుండా ఎలా తీసుకెళ్లేది? యుద్ధానికి వచ్చినారంటే వాళ్ళకు యుద్ధం చేయాలి, చంపాలి కదా.
అలా చంపకుండా ఎలా తీసుకెళ్ళాలంటే దానికి కూడా నేను ఒక ఉపాయం చెప్తాను. ఇలాగా వివాహం చేసుకునే మొదటి రోజు మా సంప్రదాయంలో ఏమిటంటే, మేము ఎప్పుడు ఆరాధించే ఒక భవానీ గుడి ఉంది. ఆ గుడికి పాదంలో ఏ పాదరక్షాలు లేకుండా, చెప్పులు లేకుండా అందరూ చూసేలాగా నడుచుకుంటూ వెళ్ళి పూజ చెయ్యాలి. అలా పూజ చేసి నేను బయటకు వచ్చేటప్పుడు జనులంతా నన్ను చూస్తారు కదా! ఆ జనులతో పాటు రాజులందరూ ఉంటారు. రాజులతో పాటు రాజుగా ఉండి, నువ్వు నన్ను అందరూ చూసేటప్పుడు ఇలా నువ్వు ఎత్తుకెళ్ళిపో. అలా ఎత్తుకెళ్ళిపో అంటూ ఇలాగంతా అన్ని విషయాలను చెప్పి పంపించిందంట. ఇలా వచ్చి రాజులతో పాటు నిలబడుకొని పూజ చేసి వచ్చేటప్పుడు నన్ను ఇలా ఎత్తుకెళ్ళిపో అని చెప్పిందంట. ఇలాగనే భగవంతుడు రుక్మిణి ఎలా చెప్పిందో అలా సక్రమంగా భగవంతుడుగా చేస్తున్నాడు. ఇక్కడ ఏమిటంటే కృష్ణుడికి ఏ కష్టం లేకుండా ఏమేమి చెయ్యాలి అని స్కెచ్ వేసి చేసిందంట రుక్మిణి. అంత సామర్థ్యశాలి బుద్ధిమంతురాలు రుక్మిణి. ఇలా 6వ శ్లోకంలో చెప్పి 7వ శ్లోకంలో ఇస్యాంఘ్రి పంకజరజస్నపనం మహాంతగా వాంఛతి ఉమాపతినివ ఆత్మతమోపగత్యై యర్హ్యంబుజాక్షనలభేయ భవత్ప్రసాదో జఖ్యాం అసూన్ వ్రతకృశాన్ శతజన్మభి స్యాత్ ఇస్యాంఘ్రి పంకజరజస్నపనో మహాంతః వాంఛంతి. ప్రభో, నా సిగ్గు వదిలి నేను మీకు ఇలా సందేశాన్ని పంపించానంటే మీరెవరో నాకు తెలుసు. మీ యొక్క చరణారవిందంలో సంబంధం పడిన ధూళిని ఎవరంతా ఆశ్రయిస్తున్నారు తెలుసా? ఎవరందరూ కావాలనుకుంటున్నారు తెలుసా? మహాత్ములు, పరమేశ్వరులు, బ్రహ్మదేవుడు, మహాలక్ష్మి అందరూ మీ యొక్క చరణ ధూళి దక్కితే దాంట్లో అభిషేకం చేసుకోవాలి, దాంట్లో స్నానం చేయాలి. అందరూ ప్రార్థిస్తున్నారు. మీరు వైకుంఠవాసి అని నాకు తెలుసు. మీరు వైకుంఠవాసి అని వివాహం చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా నాకు ఉల్లాని తెలుసు. అలాగనే నేను ఉంటున్నాను. అందుచేత అలా నన్ను సరిదిద్దుకొని జీవిస్తున్నాను. ఒక్క పూట ఒకవేళ మీరు కానీ ఈ జన్మలో నాకు దక్కకపోతే రేపు నేను శిశుపాలునికి నా తలను వంచను. ఇలా వివాహం జరిగేలాగా ఉండిందంటే దానికి ముందు నేను ఇలా ఆత్మహత్య చేసుకుంటాను, చనిపోతాను, మళ్ళీ రుక్మిణిగా పుడతాను, మళ్ళీ సందేశాన్ని పంపిస్తాను. అప్పుడు కూడా మీరు రాకపోతే మళ్ళీ నేను ఆత్మహత్య చేసుకుంటాను, చనిపోతాను. ఇలాగా 100 జన్మములైనా కానీ నేను ఇలా చనిపోతానే తప్ప ఈ శిశుపాలని వివాహం చేసుకొను. అందుచేత ఈ 100 కన్యలను 100 కన్యలను చంపే దౌర్భాగ్యం మీకు రాకుండా ఈ జన్మలోనే నాకు వచ్చి అనుగ్రహం చేయండి అంటూ రుక్మిణి అంత కాన్ఫిడెంట్గా భగవంతుడు చెప్పి, ప్రభో మీ యొక్క చరణారవింద సేవ నాకు జీవితమంతా శాశ్వతంగా కావాలి, అందుకోసమే ఈ ప్రార్థన అంటూ 7 శ్లోకములు 7 రత్నములుగా ఆ భాగవతులకు చెప్పి పంపించింది రుక్మిణి. ఇలాగ ఇవన్నీ చెప్పి ఆ భాగవతులు కృష్ణుడి యొక్క చేతుల్ని పట్టుకొని, మీరు వెంటనే ఏదైనా చెయ్యాలి, రుక్మిణి చాలా బాధతో ఉంది అక్కడ, వెంటనే వచ్చి మీరు ఇలా రుక్మిణి చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పిన వెంటనే భగవంతుడు కూడా పైన ఏం మాట్లాడపోతారని వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఈ రుక్మిణి సందేశం అనేది చాలా గొప్పటి విషయం. ఈ భాగవతంలో 7 శ్లోకములుగా ఉంది. దీనికి ఫలశ్రుతి అంతా చెప్పేటప్పుడు పెద్దలందరూ ఎవరికైతే వివాహం చాలా రోజుల నుంచి జరగలేదో రుక్మిణి సందేశాన్ని శ్రద్ధగా పారాయణం చేస్తూ వచ్చారంటే వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అనేది ఫలశ్రుతి. రుక్మిణ్యువాచ అని ప్రారంభించి 7 శ్లోకములు ఉన్నాయి కదా, అదే ఇది. దీనికి రుక్మిణి సందేశం అని పేరు. వీటిని పారాయణం చేస్తూ వచ్చినారంటే దీనికి ఫలశ్రుతి, శీఘ్రంలో వివాహం జరుగుతుంది. ఇలాగ మన బిడ్డలు వాళ్ళు వినటం లేదంటే బిడ్డల కోసం మనం కూడా ప్రార్థన చేసుకొని ఈ రుక్మిణి సందేశాన్ని పారాయణం చేయొచ్చు. శ్రద్ధగా మనం చేసి భగవంతునికి అర్పణం చేసినామంటే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రం ఫలశ్రుతిగా దీన్ని చెప్పబట్టింది. అలాంటిది గొప్పైన ఈ రుక్మిణి సందేశం ఈ అధ్యాయంలో ఉంది. పైన అందరం కలిసి రుక్మిణి సందేశాన్ని పారాయణం చేస్తాం. అచద్ది పంచాశత్తమోऽధ్యాయః శ్రీశుకోవాచ ఇత్సం సోనుగృహీతోంగ కృష్ణేనేక్ష్వాకునందనః తం పరిక్రమ్య సన్నమ్య నిశ్చక్రామగుహాముఖాత్ సవీక్ష్య క్షుల్లకాన్మర్త్యాన్ పశూన్ వీరుద్వనస్పతీన్ మత్వా కలియుగం ప్రాప్తం జగామదిశముత్తరాం తపశ్రద్ధాయుతో ధీరః
निस्सङ्गो मुक्तसंशयः समाधाय मनः कृष्णे प्राविशत् गन्धमादनं बदर्याश्रममासाद्य नरनारायणालयम् सर्वद्वन्द्वसहशान्तः तपसा आराधयद्धरिम् भगवान् पुनराव्रज्य पुरीं यवनवेष्टितां हत्वा म्लेच्छबलं निन्ये तदीयं द्वारकां धनं नीयमाने धने गोभिः नृभिश्च अच्युतचोदितैः आजगामजरासन्धः त्रयोविंशति अनेकपः विलोक्य वेगरभसं रिपुसैन्यस्य माधवौ मनुष्यचेष्टामापन्नौ राजन् दुद्रुवतुर्द्रुतं विगाय वित्तं प्रचुरम् अभीतौ भीरुभीतवत् पद्भ्यां पद्मपलाशाभ्यां चेरतुः बहुयोजनं पलायमानौ तौ दृष्ट्वा मागधः प्रहसन् बली अन्वधावत् रथानीकैः ईशयोः अप्रमाणवित् प्रद्रुत्य दूरं संश्रान्तौ तुङ्गमारुहतां गिरिं प्रवर्षणाख्यं भगवान् नित्यदा यत्र वर्षति गिरौ निलीनावाज्ञाय नाधिगम्य पदं नृपा ददाह गिरिमेधोभिः समन्तात् अग्निमुत्सृजन् तत उत्पत्यतरसा दह्यमानतटादुभौ दशैकयोजनोत्तुङ्गान् निपेततुरधो भुवि अलक्ष्यमाणो रिपुना सानुगेन यदुत्तमौ स्वपुरं पुनरायातौ समुद्रपरिखां नृपा सोऽपि दग्धौ इति मृषा मन्वानो बलकेशवो बलमाकृष्य सुमहत् मगधान् मगधो ययौ आनर्ताधिपतिः श्रीमान् रैवतो रेवतीं सुतां ब्रह्मणा चोदितः प्रादात् बलायेति पुरोदितं भगवानपि गोविन्दः उपयेमे कुरुद्वः वैदर्भीं भीष्मकसुतां श्रियो मात्रां स्वयंवरे प्रमथ्य तरसा राज्ञः शाल्वादीन् चैद्यपक्षगान् पश्यतां सर्वलोकानां तार्क्ष्यपुत्रः सुधामिव। राजोवाच भगवान् भीष्मकसुतां रुक्मिणीं रुचिराणनां राक्षसेन विधानेन उपयेम इति श्रुतं भगवन् श्रोतुमिच्छामि कृष्णस्य अमिततेजसः यथा मागधशाल्वादीन् जित्वा कन्यामुपाहरत् ब्रह्मन् कृष्णकथाः पुण्याः माध्वीर्लोकमलापहाः को नु तृप्येत शृण्वाणः श्रुतज्ञो नित्यनूतनाः। श्रीशुक उवाच राजासीद् भीष्मको नाम विदर्भाधिपतिर्महान् तस्य पञ्चाभवन् पुत्राः
कन्यैका च वरानना रुक्मग्रजः रुक्मरथः रुक्मबाहुः अनन्तरः रुक्मकेशः रुक्ममाली रुक्मिण्येषां स्वसा सती सोपश्रुत्य मुकुन्दस्य रूपवीर्यगुणाश्रियः गृहागतैः गीयमानाः तं मेने सदृशं पतिं तां बुद्धिलक्षणौदार्य रूपशीलगुणाश्रयां कृष्णश्च सदृशीं भार्यां समुद्वोढुं मनोदधे बन्धूनाम् इच्छतां दातुं कृष्णाय भगिनीं नृपा ततो निवार्य कृष्णद्विट् रुक्मी चैद्यम् अमन्यता तदवेत्य असितापाङ्गी वैदर्भी दुर्मनाभृशं विचिन्त्य आप्तं द्विजं कञ्चित् कृष्णाय प्राहिणोत् द्रुतं द्वारकां स समभ्येत्य प्रतीहारीः प्रवेशितः अपश्यत् आद्यं पुरुषम् आसीनं काञ्चनासने दृष्ट्वा ब्रह्मण्य देवस्तम् अवरुह्य निजासनात् उपवेश्य अर्हयाञ्चक्रे यथात्मानं दिवौकसां तं भुक्तवन्तं विश्रान्तम् उपगम्य सतां गतिः पाणिना अभिमृशन् पादौ अव्यग्रहातमपृच्छ्रत कच्चित् द्विजवरश्रेष्ठः धर्मस्ते वृद्धसम्मतः वर्तते नातिकृच्छ्रेण सन्तुष्टमनसः सदा सन्तुष्टो यर्हि वर्तेत ब्राह्मणो येन केनचित् अहीयमानः स्वाद्धर्मात् सह्यस्य अखिलकामधुक् असन्तुष्टो असकृल्लोकान् आप्नोत्यपि सुरेश्वरः अकिञ्चनोऽपि सन्तुष्टः शेते सर्वाङ्गविज्वरः विप्रान् स्वलाभसन्तुष्टान् साधून् भूतसुहृत्तमान् निरहङ्कारिणः शान्तान् नमस्ये शिरसा सकृत् कच्चिद्मः कुशलं ब्रह्मन् राजतो यस्य हि प्रजाः सुखं वसन्ति विषये पाल्यमानाः समे प्रियः यतस्त्वमागतो दुर्गं निस्तीर्येह यदिच्छया सर्वं नो ब्रूहि अगुह्यं चेत् किं कार्यं करवामते एवं सम्पृष्टसम्प्रश्नः ब्राह्मणः परमेष्ठिना लीलागृहीतदेहेन तस्मै सर्वम् अवर्णयत् रुक्मिण्युवाच श्रुत्वा गुणान् भुवनसुन्दर शृण्वतां ते निर्विश्य कर्णविवरैः हरतोऽङ्गतापो रूपोदृशां दृशिमताम्
अखिलार्थलाभो त्वय्यच्युता आविशति चित्तम् अपत्रपं मे का त्वा मुकुन्द महती कुलशील रूप विद्यावयः द्रविणधामभिः आत्मतुल्यं धीरापतिं कुलवती न वृणीत कन्या काले नृसिंहा नरलोक मनोभिरामं नरलोक मनोभिरामम् तन्मे भवान् खलु व्रतः पतिरङ्गजाया आत्मार्पितश्च भवतोऽत्र विभो विधेहि मा वीरभागम् अभिमर्शतु चैद्य आरात् गुमायुवन् मृगपतेः बलिं अम्बुजाक्षा ऊर्तेष्टदत्तनियम व्रत देवविप्र कुर्वर्चनादिभिरलं भगवान् परेशः आराधितः यदि गदाग्रज एत्यपानिव गृह्णातु मे न दमघोष सुतादयोन्ये गृह्णातु मे न दमघोष सुतादयोन्ये शोभाविनित्वम् अजितोद्वहने विदर्भान् गुप्तः समेत्य पतिभिः परीतः निर्मत्य चैद्य मगधेन्द्र बलो प्रसह्य मां राक्षसेन विधिना उद्वगा वीर्यशुल्कां मां राक्षसेन विधिना उद्वगा वीर्यशुल्काः अन्तःपुरान्तरचरीम् अनिहत्य बन्धून् त्वामुद्वहेये कथमिति प्रवदामि उपायं पूर्वेद्युरस्ति महति कुलदेवी यात्रा यस्यां बहिः नववधूः गिरिजां
उपेयात् यस्याङ्घ्रि पङ्कजरजस्नपनं महान्तः वाञ्छन्तीः उमापतिरिव आत्मतमोपहत्यै यर्ह्यम्बुजाक्षनलभेय भवत्प्रसादो यर्ह्यम्बुजाक्ष नलभेय भवत्प्रसादो जह्यामसून् व्रतकृशान् शतजन्मभिः स्यात् ब्राह्मणोवाच इत्येते गुह्यसन्देशाः यदुदेव मया हृताः विमृश्य कर्तुं यच्चात्र क्रियतां तदनन्तरम् श्रीहरये नमः श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे रुक्मिणी उद्वाह प्रस्तावे 25तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।